ఎడారిలో సెలయేర్లు జనవరి 27వ తేదీ. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు, తన్ను వెదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. విలాపవాక్యములు 3వ అధ్యాయము 25 నుండి 26 వచనాలు. ఓటమి తప్పదు అనుకున్న సమయంలోనే యెహోషువ ఒంటరిగా నిలబడి దేవునికి ప్రార్థన చేశాడు. దానికి జవాబుగా 5 రాజులపై దివ్యమైన విజయం అతన్ని వరించింది. ఏలియా దేవునితో సంభాషించినప్పుడే ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి యెహోవాయే దేవుడని ఆహాబును ఒప్పించింది. సముద్రపు అట్టడుగున చేప కడుపులో దేవునితో గడిపిన సమయమే యోనా చేత నినెవే ప్రజలకు మారుమనసు సందేశాన్ని ప్రకటింపచేసింది. మేడగదిలో ఒంటరిగా దేవునితో గడిపిన సమయమే దానియేలును ప్రధానిగా చేసింది. సింహాల బోనులో కాపాడింది. ప్రభు కోసం కనిపెడుతూ మేడగదిలో శిష్యులు ప్రార్థనలో గడిపిన సమయమే పెంతికోస్తు దినాన 3000 మందిని రాజ్య వారసులనుగా చేసే సందేశం ఇచ్చేలా చేసింది. అపోస్తుడైన పౌలు ప్రార్థనలో ఒంటరిగా గడిపిన సమయమే ఫెలిక్స్ను వణికిపోయేలా చేసింది. అగ్రిప్ప రాజు చేత ఇంత సులభముగా నన్ను క్రైస్తవునిగా చేజూచుచున్నావే అని పలికించింది. గ్లాడ్స్టన్ ఒంటరిగా దేవునితో ముచ్చటించిన గడియలే అతన్ని ఇంగ్లాండు దేశపు తెలివైన సురక్షితమైన నాయకుని చేశాయి. ప్రార్థనలో ఒంటరిగా గడిపిన సమయమే స్పర్జన్ని పౌలు భక్తుని తరువాత అంత గొప్ప ప్రసంగీకునిగా చేసింది. బిల్లీ గ్రహంని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఉజ్జీవకర్తగా చేసింది దేవుని యందు విశ్వాసముతో ఆయన గడిపిన ప్రార్థనా సమయాలే. ప్రతి సేవలో పొందే నిజమైన విజయాన్ని ముందుగా ప్రార్థనలోనే రహస్యంగా పొందడం జరుగుతుంది. ఫలితాలను పోగు చేసుకోవడమే సేవ. నేను ఘనంగా ఎంచే ఒక నిధి ఉంది, అది నాకు దొరకదేమో అనిపిస్తోంది. భూమి మీద అలాంటిది మరొకటి లేదు. అదే నెమ్మదిగల మనస్సు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.